అయితే మార్పు చెందిన హృదయం అయితే నువ్వు విత్తిన విత్తనాలను అనుభవిస్తున్నప్పుడు దేవుడిని ప్రశ్నిస్తే ఇలా, నువ్వు విత్తిన విత్తనాలు అనుభవిస్తున్నప్పుడు అది కష్టం రూపంలో రావచ్చు, నష్టం రూపంలో రావచ్చు, అనారోగ్య రూపంలో రావచ్చు, ఆర్థిక ఇబ్బందిగా రావచ్చు, రకరకాల మార్గాల్లో నువ్వు విత్తనాలు వచ్చి నీకు కొంచెం శాంపిల్స్ ఇస్తూ ఉంటే దేవుడిని ప్రశ్నిస్తే ఇలా. దాన్ని అర్థం చేసుకుంటాను, ఈ బిడ్డ చనిపోవడానికి కారణం నేను, నా పాపం. దేవుడిని ప్రశ్నిస్తే ఇలా. ఏం చేశాడో తెలుసా? లేచాడు, స్నానం చేశాడు, చక్కని బట్టలు వేసుకుంటాడు, తిన్నగా ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఏ దేవుడైతే తనకు జవాబు ఇవ్వలేదు అనుకున్నాడో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాడండి. ఎప్పుడో మనసంతా చెప్పండి దుఃఖంతో ఉన్నాడు, కళ్ళు గుంటలు పడినప్పుడు, గుండె గాయమైన, అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాడు. ఆ ఇంట్లో మరణం చోటు చేసుకుంది. ఆ మరణానికి కారకుడిని అనే తనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాము. అవి నేను చేసిన తెలుసా? దేవుడికి దూరం కాదా? సహోదరి తన జీవితంలో సాధారణంగా సైతాన్ని ఏం చేస్తాడో తెలుసా? నీ జీవితంలో ఏదో ఒక కష్టాన్ని తీసుకొచ్చి, నష్టాన్ని తీసుకొచ్చి, నీకు ఇబ్బందిని తీసుకొచ్చి నేను దేవుడికి దూరం చేసే ప్రయత్నం చేస్తాను. కానీ నీ హృదయం దేవుడితో సరిగా ఉన్నట్లయితే, నీ ఆత్మీయత దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నట్లయితే, కష్టకాలంలో, శ్రమకాలంలో, వ్యాధి బాధల్లో దేవునికి దూరం అయితే మరింతగా నేను కష్టాలు పాలవుతాను అనే గ్రహింపు కలిగి దేవునికి మరింత దగ్గరగా చేరుతాను. చూద్దామని దావీదు చేశాడు. 2వ సమూయేలు 12వ అధ్యాయం 20వ వచనం 12-20 ఏమిటంటే, అప్పుడు దావీదు నేల మీద నుంచి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి, ఎక్కడికి వెళ్ళాడు? దుఃఖంలో. ఎక్కడికి వెళ్ళాడు? బాధలో. ఎలా వెళ్ళాడట? స్నానం చేసి. ఒక్కొక్కంటే పరిశ్రమ కోసం దేవుని మందిరానికి వచ్చి చెయ్యి అంతమంది దొరికిపోతాడు. మిమ్మల్ని బుక్ చేయడం నాకు ఇష్టం లేదు. దేవుని మందిరానికి దావీదు ఎలా వెళ్ళాడట? స్నానం చేసి. వేరు వస్త్రాలు అంటే కొత్త బట్టలు అంటే అక్కడ అప్పటిదాకా వేసుకున్న బట్టలతో నేల మీద పడి ఉన్నాడు. వాడేసిన బట్టలు తీసేసి ఉతికేసిన బట్టలు వేసుకొని, అంటే శుభ్రంగా చెమట కంపు కొట్టే బట్టలు కదా ఉన్నదే ఒక జత. ఎలా? ఆ ఒక్క జత దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఉతుక్కుని వేసుకొని రండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఆ రాజు దగ్గరకు వస్తున్నానికి గ్రహింపు కలిగి రండి. కొత్త బట్టలు వేసుకోండి, బట్టలు వేసుకోండి, ప్రశస్త వస్త్రాలు వేసుకోండి అని చెప్పట్లేదు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు శుభ్రంగా రండి, స్నానం చేసి రండి. కంపు కొట్టేటటువంటి చెమట కంపుతో దేవుని సన్నిధికి రాలేదు. దావీదు చూడండి, తన ప్రార్థనకు జవాబు రావాలి, తన కష్టము తీరాలి, తన కన్నీరు కొట్టివేయబడి ఆయన ఎక్కడి నుంచి తెలిసాడు? దేవుడి దగ్గరికి వచ్చాడు. దేవుడు తనను శిక్షించడం ప్రారంభించాడు. దేవుడు ఒక సత్యం గ్రహించాడని తెలుసా? నేను శిక్ష పొందటము నాకు ఆశీర్వాదం, నీతిమంతుల గద్దింపు. ఏమిటంటే మనకి అభిషేకం, ఆశీర్వాదం, కటాక్షం మర్చిపో. బైబిల్ సన్నివేశంలో తండ్రి తను ప్రేమించిన బిడ్డలను గద్దించును, శిక్షించును. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మొదట గద్దిస్తాడు, గద్దింపు లోపడకపోతే శిక్షిస్తాడు. దావీదుకు అర్థమైపోయింది, నా తండ్రి నన్ను శిక్షిస్తున్నాడు అర్థమైంది. సహోదరులు, తండ్రి శిక్షించడంలో ఆశీర్వాదం, కనికరం ఉంది. ఎలాగో చెప్తారు బిడ్డండి. వాళ్ళ అబ్బాయి పక్కింటికి వెళ్ళి దొంగతనం చేశాడు. దొంగతనం చేసి దొరికిపోయాడు.
దొరికిపోయిన వెంటనే పక్కింటి ఆయన ఆ పిల్లాడి కాలర్ పట్టుకొని, రే మా ఇంటికి వచ్చి దొంగతనం చేస్తారా నువ్వు అని చెప్పి ఇంట్లో వచ్చి బయటకు తీసుకొచ్చి కొట్టబోయాడు. పట్టుపోయినప్పుడు తండ్రి చూశాడు, హలో 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 బ్రదర్ ఆగండి, ఎందుకు కొడుతున్నారు మా అబ్బాయిని? మీ వాడు మా ఇంటికి వచ్చి దొంగతనం చేశాడు, పట్టుకుని ఎలా ఉంటాడు? నేను అబ్బాయి మీ ఇంట్లో దొంగతనం చేశాడండి. అబ్బాయి చేసిన దొంగతనానికి నేను క్షమాపణ కోరుతున్నాను అని కొట్టగాడు. కొట్టదంటాడండి, నేను కొడతాను. ఏమంటే తండ్రి, నా కొడుకు నేను కొడతాను, వాడు వదిలేసేది అని చెప్పి ఆయన వదిలేసిన తర్వాత కొడుకు పక్కకు వస్తే తండ్రి కొడతాడా కొట్టడా? మీరు చెప్పండి, కొడతాడా కొట్టడా? ఎదురింటి వాడు ఒక దెబ్బ వేసాడేమో, ఒక దెబ్బ వేసేవాడేమో, కానీ తండ్రి ఏం చేస్తాడు? 3 దెబ్బలు ఉంటాయి. ఇంటికి దొంగతనం చేస్తాడు అని గట్టిగా పడతాడు. దొంగతనం చేస్తాడు గట్టిగా పడతాడు. గట్టి కొడతాడు తెలుసా? ఆయన కళ్ళు చల్లబడేవాడు. ఎవరి కళ్ళు? బాగా పోతాడు అని చెప్పి ఆయన అనుకునేంత వరకు కొడతాడు. జాగ్రత్తగా వీడే కనుక అతని చేతిలో దెబ్బలు తింటే అది చావు దెబ్బలు, అది తండ్రి చేతిలో తింటే పక్క కొడతాడు. ఎంత కొట్టాలో అంతే కొడతాడు. కారణం తెలుసా? అటువైపు వాడు శిక్షిస్తే శిక్ష మాత్రమే ఉంటుంది, కానీ దానిలో ప్రేమ ఉండదు. తండ్రి శిక్షిస్తే శిక్షతో పాటు ప్రేమ కూడా ఉంటుంది.